2023 నవంబర్ 19 ఎవరన్నా ఈ డేట్ మర్చిపోతారా? అస్సలు మర్చిపోం. ఎందుకంటే టీమిండియా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన రోజు అది. అయితే ఆ బాధ నుంచి టీమిండియా కొంచెం బయటపడింది. ఎలా అంటే T20 వరల్డ్ కప్ గెలిచాం కాబట్టి. అయితే 50 ఓవర్స్ వరల్డ్ కప్ గెలిస్తే వచ్చే కిక్కు T20 వరల్డ్ కప్ గెలిస్తే ఎలా వస్తుంది చెప్పండి? ఫుల్ బాటిలే, హాఫ్ బాటిలే ఏమంటారు? అయితే ఇప్పుడు ఈ బాధను ఇంకొంచెం తగ్గించుకోవడానికి లేదా ఒక 75% తగ్గించడానికి మనకు ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతోంది 2025. ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీని మాత్రమే కాదు, మనం ఇక ముందు జరగబోయే ICC టోర్నీలు, ముఖ్యంగా 50 ఓవర్స్ ఫార్మాట్స్ గురించి మాట్లాడుతున్నా. T20 వరల్డ్ కప్ T20 టోర్నీస్ గురించి కాదు. టీమిండియాకు 50 ఓవర్స్ ఫార్మాట్ లో ఇప్పుడు ఒక విరాట్ కోహ్లీ కావాలి. ఇన్నింగ్స్ యాంకరింగ్ చేస్తూ, అవసరమైన టైంలో హిట్టింగ్ చేస్తూ టీమ్ ని కాపాడే ఒక ప్లేయర్ కావాలి. అతని కోసం మనం పెద్దగా వెతకాల్సిన పని లేదు, మన దగ్గరే ఉన్నాడు. అతనే శ్రేయస్ అయ్యర్. నెక్స్ట్ ఫ్యూచర్ లో టీమిండియాకు గేమ్ చేంజర్ కాబోతున్నాడు. ఈ విషయం నేను చెప్తే ఎవరు నమ్మరు, కానీ నమ్మించే విధంగా నేను కొన్ని చూపిస్తాను. ఎగ్జాంపుల్, మనం 2023 వరల్డ్ కప్ ని తీసుకుందాము. శ్రేయస్ అయ్యర్ థర్డ్ హైయెస్ట్ రన్ స్కోరర్, 530 రన్స్ చేశాడు. యావరేజ్ 66.25 ఉంది. ఇక వరల్డ్ కప్ లో మాత్రమే కాదు, మనోడు 2022 అండ్ 2023 ఇయర్ లో టీమిండియాకు వన్డే ఫార్మాట్ లో థర్డ్ హైయెస్ట్ రన్ స్కోరర్, 1570 రన్స్ చేశాడు. 55 యావరేజ్ ఉంది. టీమిండియాకు ఎంతో కాలంగా మిడిల్ ఆర్డర్ ఇష్యూ ఉండేది. కోహ్లీ అవుట్ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరు కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసేవాళ్ళు కాదు. కానీ శ్రేయస్ అయ్యర్ వచ్చాక ఆ బాధ తీరిపోయింది. లాస్ట్ 2 ఇయర్స్ అతను అద్భుతంగా పర్ఫామ్ చేశాడు, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ. కాబట్టి ఇంకొన్ని రోజుల్లో విరాట్ కోహ్లీ రిటైర్ అవుతాడు. బాధ పడాలి, బాధ ఉంటుంది, కానీ శ్రేయస్ అయ్యర్ ఆ ప్లేస్ ని టేక్ ఓవర్ చేసే ఛాన్స్ క్లియర్ గా కనిపిస్తోంది. దానికి ఇంకొక కారణం ఏంటి అంటే, శ్రేయస్ అయ్యర్ కి సపోర్ట్ గా గౌతమ్ గంభీర్ ఉంటాడు కాబట్టి. అవును, మీరు విన్నది నిజమే. గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ శ్రేయస్ అయ్యర్ ను సపోర్ట్ చేయబోతున్నాడు. మేబీ ఫ్యూచర్ లో శ్రేయస్ అయ్యర్ ని మీరు కెప్టెన్ గా కూడా చూడొచ్చు. ఎందుకంటే మనోడు మళ్ళీ టీంలోకి రాబోతున్నాడు అనమాట, శ్రీలంకతో జరగబోయే సిరీస్ తో. BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ లో కూడా మళ్ళీ వచ్చేస్తాడు శ్రేయస్ అయ్యర్. ఇదనమాట పరిస్థితి. సో శ్రేయస్ అయ్యర్ ని కాపాడుకుందాం, ICC వరల్డ్ కప్ గెలుచుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.